ఓం శాంతి. ఈరోజు తేదీ మే 12, 2024. అవ్యక్త బాబ్దాదా రివైజ్డ్ కోర్స్ 30 నవంబర్ 1999. పాస్ విత్ ఆనర్గా అయ్యేందుకు సర్వ ఖజానాల ఖాతాను జమ చేసుకొని సంపన్నంగా అవ్వండి. ఈరోజు బాబ్దాదా ఏ సభను చూస్తున్నారు? ఈనాటి సభలోని పిల్లలు ప్రతి ఒక్కరూ ఉన్నతోన్నతులు మరియు అవినాశీ ఖజానాలతో అత్యంత ధనవంతులు. ప్రపంచంలోని వారు ఎంత ధనవంతులుగా ఉన్నా వారు కేవలం ఒక్క జన్మ కోసం మాత్రమే ధనవంతులు. ఒక జన్మకు కూడా ధనవంతులుగా ఉంటారో ఉండరో అనేది కూడా నిశ్చితం కాదు. ఈ ప్రపంచంలోని వారు ఎంత ధనవంతులైనా కేవలం ఒక జన్మకే, కానీ మేము అనేక జన్మలకు ధనవంతులము అని మీరు నిశ్చయంతో మరియు నషాతో అంటారు. ఎందుకంటే మీరందరూ అవినాశీ ఖజానాలతో సంపన్నులు. మేము ఈ సమయంలోని పురుషార్థము ద్వారా ఒక్క రోజులో కూడా చాలా సంపాదన చేసుకుంటామని మీ అందరికీ తెలుసు. ఒక్క రోజులో మీరు ఎంత సంపాదన చేసుకుంటారో మీకు తెలుసా? ఈ లెక్క తెలుసు కదా. ఒక్క అడుగులో పదమాలు అనే మహిమ ఉంది మరియు అనుభవం కూడా ఉంది. ఒక్క రోజులో తండ్రి ద్వారా, తండ్రి ఇచ్చే జ్ఞానము ద్వారా, స్మృతి ద్వారా ప్రతి అడుగులో పదమాలు జమ అవుతాయి. కనుక పూర్తి రోజంతటిలో ఎన్ని అడుగులు స్మృతిలో వేస్తానో అన్ని పదమాలు జమ చేసుకుంటారు. ఇలా సంపాదన చేసుకునేవారు, ఖజానాలను జమ చేసుకునేవారు విశ్వంలో ఎవరైనా ఉంటారా లేక ఉన్నారా? విశ్వమంతా తిరిగి రండి, మీరు తప్ప మరెవ్వరూ ఇంత జమ చేసుకోలేరు. కనుక తండ్రి చెప్తున్నారు, ఆత్మలమైన మా భాగ్యము పరమాత్మ ద్వారా ఇంత శ్రేష్టంగా తయారైంది అనే శ్రేష్ట స్మృతిలో ఉండండి. మీ ఖజానాల గురించి మీకు తెలుసు కదా. ఈ సంగమయుగ సమయం ఎంత శ్రేష్టమైనదో సమయం యొక్క ఖజానా గురించి కూడా మీకు తెలుసు కదా. ఏ ప్రాప్తి కావాలో దానిని అధికారిగా అయి తండ్రి నుండి తీసుకుంటున్నారు. అన్ని అధికారాలు ప్రాప్తి చేసుకున్నారు కదా. ఒక్కొక్క శ్రేష్ట సంకల్పం చాలా పెద్ద ఖజానా. సమయం కూడా గొప్ప ఖజానా, సంకల్పాలు కూడా గొప్ప ఖజానా, సర్వశక్తులు అతిపెద్ద ఖజానా, ఒక్కొక్క జ్ఞానరత్నం ఎంతో పెద్ద ఖజానా, ప్రతి గుణము చాలా పెద్ద ఖజానా. శ్వాస శ్వాసలో స్మృతి ద్వారా శ్వాస సఫలమవుతుందని ప్రపంచంలోని వారు కూడా అంగీకరిస్తారు. కనుక మీ అందరి శ్వాస సఫలతా స్వరూపంగా ఉంటుంది, వ్యర్థం అవ్వదు. ప్రతి శ్వాసలో సఫలత యొక్క అధికారము ఇమిడి ఉంది. బాబ్దాదా పిల్లలందరికీ అన్ని ఖజానాలను ఒకే విధంగా ఇచ్చారు. అన్నీ ఇచ్చారు మరియు సమానంగా ఇచ్చారు. కొందరికి 1 గుణము, కొందరికి 10 గుణాలు, కొందరికి 100 గుణాలు ఇవ్వలేదు. ఇచ్చేటటువంటి దాత ఒక్కొక్క పుత్రునికి సర్వ ఖజానాలు బ్రాహ్మణులుగా అవుతూనే సమానంగా ఇచ్చారు. కానీ ఖజానాలను ఎంత జమ చేసుకుంటారో, ఎంత పోగొట్టుకుంటారో అనేది ప్రతి ఒక్కరిపై ఆధారపడి ఉంది. మేము పూర్తి రోజంతటిలో ఎంత జమ చేసుకుంటున్నాము లేక పోగొట్టుకున్నాము అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటున్నారా? తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ జమ ఒక జన్మ కోసం కాదు,
ప్రతి జన్మ కోసం. అనేక జన్మల కొరకు జమ ఉండాలి. జమ చేసుకునే విధి ఎంతో తెలుసా? చాలా సహజం. కేవలం బిందువు ఉంచుతూ వెళ్ళండి. బిందువు గుర్తుంటే జమ అయిపోతుంది. స్థూల ఖజానాలలో కూడా ఒకటి పక్కన బిందువు పెడుతూ ఉంటే విలువ పెరుగుతూ ఉంటుంది కదా. అలాగే ఆత్మ కూడా బిందువు, డ్రామా కూడా బిందువు, తండ్రి కూడా బిందువు. డ్రామాలో ఏదైతే గడిచిపోయిందో అది కూడా ఫుల్ స్టాప్ అనగా బిందువు. ఒకవేళ ప్రతి ఖజానాను బిందువు రూపంలో స్మృతి చేస్తే జమ అవుతూ ఉంటుంది. అనుభవం అయింది కదా. బిందువు పెట్టగానే వ్యర్థానికి బదులు జమ అవుతూ ఉంటుంది. బిందువు పెట్టడం వస్తుందా? చాలాసార్లు ఏమవుతుందంటే మీరు బిందువు పెట్టేందుకు ప్రయత్నిస్తారు, కానీ బిందువుకు బదులు పొడవైన లైన్గా అయిపోతుంది. బిందువు బదులు ప్రశ్నార్థకంగా అయిపోతుంది. ఆశ్చర్యార్థకం ఏర్పడుతుంది. కనుక జమా ఖాతాను పెంచుకునే విధి బిందువు ఉంచటం మరియు పోగొట్టుకునే మార్గం పొడవైన లైన్ ఉంచటం, ప్రశ్నార్థకం ఉంచటం, ఆశ్చర్యార్థకం ఉంచటం. ఏది సులభము? బిందువే కదా. కనుక విధి అయితే చాలా సులభము. స్వమానము మరియు తండ్రి స్మృతిలో ఉండటం, అంతేకాక వ్యర్థానికి బిందువు ఉంచటం. బాబ్దాదా ఇంతకు ముందు కూడా తెలిపించారు. ప్రతిరోజు అమృతవేళ మీకు మీరే 3 బిందువుల స్మృతి తిలకాన్ని దిద్దుకుంటే ఒక్క ఖజానా కూడా వ్యర్థమవ్వదు. ప్రతి సమయం ప్రతి ఖజానా జమ అవుతూ ఉంటుంది. బాబ్దాదా పిల్లలందరి ప్రతి ఖజానా యొక్క జమా చార్టును చూశారు. అందులో ఏం చూశారు? ఇప్పటి వరకు కూడా జమా ఖాతా ఎంత ఉండాలో అంత లేదు. సమయం, సంకల్పాలు, మాటలు వ్యర్థంగా కూడా వెళ్తున్నాయి. నడుస్తూ నడుస్తూ ఒక్కోసారి సమయం యొక్క మహత్వం ఎమర్జ్ రూపంలో తక్కువగా ఉంటుంది. ఒకవేళ సమయం యొక్క మహత్వం సదా గుర్తుంటే, ఎమర్జ్గా ఉంటే సమయాన్ని ఇంకా ఎక్కువగా సఫలం చేసుకోగలరు. పూర్తి రోజంతటిలో సాధారణ రూపంలో సమయం గతించిపోతుంది. పొరపాట్లు చేస్తూ గడపరు, కానీ సాధారణంగా గడిపేస్తారు. అలాగే సంకల్పాలు కూడా చెడుగా నడవవు, కానీ వ్యర్థం నడుస్తుంది. ప్రతి గంటలో సమయం లేక సంకల్పాలు ఎంత సాధారణంగా వెళ్తున్నాయి అని 1 గంట సమయాన్ని చెక్ చేసుకోండి. జమ అయితే అవ్వటం లేదు కదా. బాబ్దాదా సూచన కూడా ఇస్తారు. అయితే బాబ్దాదాకు కూడా చాలా ధైర్యం ఇప్పిస్తారు. బాబా, ఇలాంటి సంకల్పాలు కొద్దిగానే వస్తున్నాయి, ఇంకేమీ లేవు. సంకల్పంలో కొద్దిగా నడుస్తుంది అంతే. సంపూర్ణంగా అయిపోతాము, బాగైపోతాము. ఇప్పుడు ఇంకా అంతిమ సమయం రాలేదు కదా. కొంత సమయం అయితే ఉంది కదా. సమయానికి సంపన్నం అయిపోతాము అని అంటారు. కానీ బాబ్దాదా చాలాసార్లు చెప్పారు, చాలా కాలపు జమా ఖాతా ఉండాలి. జమా ఖాతాను చివర్లో సంపన్నం చేసుకుంటాము, సమయానికి తయారైపోతాము అని అనుకోకండి. చాలా సమయం యొక్క జమా ఖాతా చాలా సమయం నడుస్తుంది. వారసత్వం తీసుకోవటంలో అయితే అందరూ మేము లక్ష్మీనారాయణులుగా అవుతాము అని అంటారు. త్రేతాయుగం వారిగా అవుతారా అని చేతులు ఎత్తిస్తే ఎవ్వరూ చేతులెత్తరు. లక్ష్మీనారాయణులుగా అవుతారా అని అడిగితే అందరూ చేతులెత్తేస్తారు. ఒకవేళ చాలా సమయపు జమా ఖాతా ఉంటే పూర్తి వారసత్వం లభిస్తుంది. ఒకవేళ కొంత సమయానిదే జమ ఉంటే సంపూర్ణ వారసత్వం ఎలా లభిస్తుంది? కనుక అన్ని ఖజానాలను ఎంత జమ చేసుకోగలరో అంత ఇప్పటి నుండే చేసుకోండి. అయిపోతుందిలే, వచ్చేస్తాంలే,
ఇలా లే లే అని అనకండి, చెయ్యాల్సిందే. ఇదే దృఢత. అమృతవేళ కూర్చున్నప్పుడు మంచి స్థితిలో కూర్చుంటే లోపల మనస్సులో ఇది చేస్తాము, ఇది చేస్తాము, అద్భుతం చేసి చూపిస్తాము అని చాలా ప్రతిజ్ఞలు చేస్తారు. ఇదైతే మంచి విషయమే. శ్రేష్ఠ సంకల్పాలు చేస్తారు. కానీ బాబ్దాదా చెప్తున్నారు, ఈ ప్రతిజ్ఞలను కర్మలలోకి తీసుకురండి. కేవలం ప్రతిజ్ఞ చెయ్యకండి. ఏవైతే ప్రతిజ్ఞలు చేస్తారో వాటిని మనస వాచ కర్మన తీసుకురండి. పిల్లలు చాలా మంచి మంచి సంకల్పాలు చేస్తారు. బాబ్దాదా ఆ సమయంలో సంతోషిస్తారు. ఎందుకంటే ధైర్యం అయితే ఉంచుకుంటారు కదా, ఇలా అవుతాము, ఇది చేస్తాము అని చాలా మంచి ధైర్యం ఉంచుకుంటారు. కనుక పిల్లల ధైర్యానికి బాబ్దాదా సంతోషిస్తారు. కానీ కర్మలోకి రావాల్సి వచ్చినప్పుడు సదా కాకుండా అప్పుడప్పుడు చేస్తున్నారు. ప్రతిజ్ఞ చేయటం చాలా సులభం. కానీ కర్మలోకి రావటం అనగా ప్రతిజ్ఞ నిలబెట్టుకోవటం. ప్రతిజ్ఞలు చేసేవారు చాలామంది ఉన్నారు, కానీ నిభాయించటంలో నెంబర్ వారుగా అయిపోతారు. కనుక సంకల్పము మరియు కర్మ, ప్లాన్ మరియు ప్రాక్టికల్ రెండిటినీ సమానంగా చేసుకోండి. చేసుకోగలరు కదా. బిజినెస్ వారు వచ్చారు. బిజినెస్ వారికి బిజినెస్ చేయడం తెలుసు కదా, జమ చేసుకోవటం తెలుసు కదా. ఇంజనీర్ మరియు వైజ్ఞానికులు కూడా ప్రాక్టికల్లో పనిచేస్తారు. ఇక రూరల్ వారిని బాబా రూలర్గా అని అంటారు. అంటే రూరల్ గ్రామీణ విభాగం వారిని బాబా పాలకులు అని అంటారు. ఎందుకంటే ఒకవేళ వీరు సేవ చేయలేదంటే ఎవ్వరూ నడవలేరు. కనుక 3 విభాగాల వారు ఎవరైతే వచ్చారో వారంతా పని చేసేవారు. కేవలం చెప్పేవారు కాదు, చేసేవారు. కనుక అన్ని ప్రతిజ్ఞలను కర్మలోకి తీసుకువచ్చే ఆత్మలే కదా, లేక కేవలం ప్రతిజ్ఞ చేసేవారా? ప్రతిజ్ఞ చేసే సమయంలో ధైర్యం చూపించి బాబ్దాదాను సంతోషపెడతారు. బాబ్దాదా వద్ద ప్రతిజ్ఞ చేసే పుత్రుని యొక్క ఫైల్ ఉంది. అక్కడ ప్రతిజ్ఞల ఫైల్ ఉంచేందుకు బీరువా లేక స్థానం యొక్క విషయమేదీ లేదు. అప్పుడప్పుడు బాబ్దాదా అకస్మాత్తుగా తమ అలౌకిక టీవీని ఆన్ చేస్తారు. సదా కాదు, కానీ అప్పుడప్పుడు ఆన్ చేస్తారు. అప్పుడు అన్నీ వినిపిస్తాయి. పరస్పరం మాట్లాడుకునే మాటలు కూడా వింటారు. అందువలన బాబ్దాదా చెప్తున్నారు, వ్యర్థాన్ని జమా ఖాతాలోకి మార్చుకోండి. బ్రాహ్మణులు అనగా అలౌకికమైన వారు. బ్రాహ్మణ జీవితం యొక్క మహత్వం చాలా గొప్పది. ప్రాప్తులు చాలా గొప్పవి. స్వమానము చాలా గొప్పది. అంతేకాక సంగమ సమయంలో తండ్రికి చెందిన వారిగా అవ్వటం అనేది అన్నిటికంటే గొప్ప 10 రెట్ల భాగ్యము. కనుక బాబ్దాదా చెప్తున్నారు, ప్రతి ఖజానాకు మహత్వం ఉంచండి. ఉపన్యసించేటప్పుడు ఇతరులకు సంగమయుగ మహిమ గురించి ఎంతగా వినిపిస్తారు. ఒకవేళ సంగమయుగాన్ని మహిమ చేయండి అని ఎవరికైనా మీకు టాపిక్ ఇస్తే ఎంత సమయం చేయగలరు? 1 గంట చేయగలరా? టీచర్లు చెప్పండి. ఎవరు చెయ్యగలరో వారు చేతులెత్తండి. ఇతరులకు మహత్వాన్ని వినిపిస్తున్నారు. మహత్వం గురించి మీకు చాలా బాగా తెలుసు. మీకు తెలియదని బాబ్దాదా చెప్పటం లేదు. ఇతరులకు వినిపిస్తున్నారంటే మీకు తెలుసు కనుకనే వినిపిస్తున్నారు. కానీ ఏమవుతుందంటే స్మృతి మర్జ్ అయిపోతుంది. స్మృతి ఎమర్జ్ రూపంలో ఉండాలి. అది అప్పుడప్పుడు తగ్గిపోతుంది, అప్పుడప్పుడు ఎక్కువగా ఉంటుంది. మీ ఈశ్వరీయ నశాను ఎమర్జ్గా ఉంచుకోండి. నేనైతే ఈశ్వరుని వారిగా అయిపోయాను కదా అని కాదు, ప్రాక్టికల్లో ఉన్నాను అనే స్మృతి ఎమర్జ్ రూపంలో ఉండాలి.
నిశ్చయమైతే ఉంది, కానీ నిశ్చయానికి గుర్తు ఆత్మిక నశ. కనుక ప్రతి సమయంలో నశ ఉండాలి. నేను ఎవరు అనే ఆత్మిక నశ ఉండాలి. ఈ నశ ఎమర్జ్ రూపంలో ఉంటే ప్రతి సెకండు జమ అవుతూ ఉంటుంది. ఈరోజు బాబ్దాదా జమా ఖాతాను చూశారు. అందుకే ఈరోజు విశేషమైన అటెన్షన్ ఇప్పిస్తున్నారు. సమయం యొక్క సమాప్తి అకస్మాత్తుగా అవుతుంది. తెలుస్తూ ఉంటుంది కదా, సమయానికి సరైపోతాము అని అనుకోకండి. సమయం సరిచేస్తుంది లేక సమయానికి అయిపోతుంది అని ఎవరైతే సమయాన్ని ఆధారంగా తీసుకుంటారో వారి టీచర్ ఎవరు? సమయమా లేక స్వయం పరమాత్మనా? పరమాత్మ ద్వారా సంపన్నంగా అవ్వలేకపోయారు. సమయం సంపన్నంగా చేసిందంటే దీనినేమంటారు? మీ శిక్షకుడు సమయమా లేక పరమాత్మనా? డ్రామానుసారం ఒకవేళ సమయం మీకు నేర్పిస్తే లేక సమయం యొక్క ఆధారంపై పరివర్తన అయితే ప్రాళబ్ధం కూడా సమయం ఆధారంగానే లభిస్తుందని బాబ్దాదాకు తెలుసు. ఎందుకంటే సమయం టీచర్ అయింది. సమయం మీ కొరకు ఎదురు చూస్తోంది. మీరు సమయం కోసం ఎదురు చూడకండి. అది మీ రచన. మీరు మాస్టర్ రచయితలు. కనుక రచయితల కోసం రచన ఎదురు చూడాలి. మాస్టర్ రచయితలైన మీరు సమయం కోసం ఎదురు చూడకండి. ఇందులో కష్టమేముంది? సహజాన్ని మీరు స్వయమే కష్టంగా చేసుకుంటారు. కష్టమేమీ లేదు, కష్టంగా తయారు చేసుకుంటారు. మీకు ఏదైతే బరువు అనిపిస్తుందో ఆ బరువును తండ్రికి ఇచ్చేయండి అని తండ్రి అంటారు, కానీ మీకు ఇవ్వటం రావటం లేదు. బరువును ఎత్తుకుంటారు, అలసిపోతారు కూడా. తరువాత ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని తండ్రితో ఫిర్యాదులు కూడా చేస్తారు. మీపై బరువును ఎందుకు పెట్టుకుంటున్నారు? మీ బరువునంతా తండ్రికి ఇచ్చేయండి అని తండ్రి ఆఫర్ చేస్తున్నారు. 63 జన్మలు బరువు ఎత్తుకునే అలవాటు అయిపోయింది కదా. కనుక అలవాటుకు వశమైపోతారు. అందుకే శ్రమ చేయాల్సి వస్తుంది. ఒక్కసారి సహజము, ఒక్కసారి కష్టం అవుతుంది. ఏ కార్యమైనా సహజంగానైనా ఉంటుంది లేక కష్టంగానైనా ఉంటుంది. అంతేగాని ఒకసారి సహజము, ఒకసారి కష్టం ఎందుకు అవుతుంది? ఏదో కారణం ఉంటుంది కదా. కారణం ఏమిటంటే అలవాటుకు వశమైపోతారు. బాబ్దాదాకు పిల్లలు శ్రమ చేయడమే అన్నిటికంటే పెద్ద విషయంగా అనిపిస్తుంది, మంచిగా అనిపించదు. మాస్టర్ సర్వశక్తివంతులు కష్టపడడమా? మీరు స్వయానికి ఏ టైటిల్ ఇచ్చుకుంటారు? కష్టయోగులా లేక సహజయోగులా? లేకపోతే మేము సహజయోగులు కాదు అని మీ టైటిల్ మార్చుకోండి. అప్పుడప్పుడు సహజయోగులు, అప్పుడప్పుడు కష్టయోగులా? అసలు యోగం అంటేనే ఏమిటి? కేవలం స్మృతి చేయటమే కదా. శక్తిశాలి యోగం ఉంటే కష్టమనేదే ఉండదు. యోగం అంటే లగ్నం అనే అగ్ని. అగ్ని ఎంత కఠినమైన వస్తువునైనా పరివర్తన చేసేస్తుంది. ఇనుము కూడా మల్చబడుతుంది. మరి ఈ లగ్నం అనే అగ్ని కష్టాన్ని సహజంగా చేయలేదా? చాలామంది పిల్లలు చాలా మంచి మంచి మాటలు వినిపిస్తారు. బాబా ఏం చెయ్యాలి? వాయుమండలం అలా ఉంది, సాతీలు అలా ఉన్నారు, హంసలు కొంగలు ఉన్నారు, ఏం చెయ్యాలి? పాత లెక్కాచారం ఉంది అని చాలా మంచి మంచి మాటలు చెప్తారు. తండ్రి అడుగుతున్నారు, బ్రాహ్మణులైన మీరు ఏ కాంట్రాక్ట్ తీసుకున్నారు? విశ్వ పరివర్తన చేస్తాము అనే కాంట్రాక్ట్ అయితే తీసుకున్నారు కదా. మరి విశ్వ పరివర్తన చేసేవారు తమ కష్టాన్ని తొలగించుకోలేరా? కనుక ఈరోజు ఏం చేస్తారు? జమా ఖాతాను పెంచుకోండి. అప్పుడు సహజ యోగులమని ఏదైతే చెప్తున్నారో దానిని అనుభవం చేస్తారు. ఒకసారి కష్టంగా, ఒకసారి సహజంగా ఉంటే
అందులో మజా రాదు. బ్రాహ్మణ జీవితం సంతోష జీవితం, సంగమ యుగము మజాల యుగము. బరువు ఎత్తుకునే యుగము కాదు, బరువు దించుకునే యుగము. కనుక చెక్ చేసుకోండి. మీ అదృష్ట చిత్రాన్ని జ్ఞానమనే దర్పణంలో బాగా చూసుకోండి. దర్పణమైతే ఉంది కదా, లేక లేదా? పగిలిపోలేదు కదా? అందరికీ దర్పణం లభించిందా? మాతలు దర్పణం లభించిందా, లేక దొంగలు తీసుకెళ్లారా? పాండవులైతే సంభాళించడంలో తెలివైన వారే కదా. దర్పణం ఉందా? చేతులైతే బాగా ఎత్తారు. మంచిది. మీ భాగ్య చిత్రాన్ని చూసుకోండి మరియు సదా మీ భాగ్య చిత్రాన్ని చూసి వాహ్ వాహ్ అనే పాట పాడండి. వాహ్ నా భాగ్యం, వాహ్ నా బాబా, వాహ్ నా పరివారము. పరివారం కూడా వాహ్ వాహ్ కదా. వీరైతే చాలా వాహ్ వాహ్. వీరు కొద్దిగా ఇలా ఉన్నారు అని అనరాదు. వాహ్ నా పరివారము, వాహ్ నా భాగ్యము, వాహ్ నా బాబా. బ్రాహ్మణ జీవితం అంటేనే వాహ్ వాహ్. అయ్యో అయ్యో కాదు. శారీరక వ్యాధిలో కూడా అయ్యో అయ్యో కాదు, వాహ్ అని అనాలి. ఇది కూడా బరువును దించుతుంది. ఒకవేళ 10 కిలోల నుండి 3-4 కిలోల బరువు దిగిపోతే మంచిదా, లేక అయ్యో అయ్యో అని అంటారా? ఏమంటారు? వాహ్ బరువు దిగిపోయిందని అంటారు కదా. అయ్యో నా పాత్రనే ఇలా ఉంది, అయ్యో ఈ వ్యాధి నన్ను వదలడమే లేదు అని అంటారు. మీరు వదలాలా, లేక వ్యాధి వదులుతుందా? వాహ్ వాహ్ అని అంటూ ఉండండి. వాహ్ వాహ్ అని అనడం ద్వారా వ్యాధి కూడా సంతోషిస్తుంది. చూడండి, ఇక్కడ కూడా ఎవరినైనా మహిమ చేసేటప్పుడు వాహ్ వాహ్ అని అంటారు కదా. అలాగే వ్యాధిని కూడా వాహ్ వాహ్ అని అనండి. అయ్యో ఇది నాకే ఎందుకు వచ్చింది, ఇది నా లెక్కాచారమే అని అనుకోకండి. ప్రాప్తి ముందు లెక్కాచారం పెద్దదేమీ కాదు. ప్రాప్తులను ఎదురుగా ఉంచుకొని లెక్కాచారాలను ముందుంచుకుంటే ఏమనిపిస్తుంది? చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది. దీని అర్థం ఏమిటంటే, బ్రాహ్మణ జీవితంలో ఏం జరిగినా పాజిటివ్ రూపంలో చూడండి. నెగిటివ్ను పాజిటివ్లోకి మార్చడం అయితే వస్తుంది కదా. నెగిటివ్ పాజిటివ్ యొక్క కోర్సు కూడా చేయిస్తారు కదా. ఆ సమయంలో మీకు మీరే కోర్సు చేయించుకుంటే కష్టం సహజమైపోతుంది. కష్టము అనే శబ్దం బ్రాహ్మణుల డిక్షనరీలో ఉండరాదు. మంచిది. ఏదైనా లెక్కాచారం ఉంటే ఆత్మలతో కానీ, శరీరంతో కానీ, ప్రకృతితో కానీ. ఎందుకంటే ప్రకృతి యొక్క పంచతత్వాలు కూడా చాలాసార్లు కష్టాన్ని అనుభవం చేయిస్తాయి. కనుక ఎలాంటి లెక్కాచారమునైనా యోగాగ్నిలో భస్మం చేసుకోండి. ఏం చేయాలో అర్థమైందా? జమా ఖాతాను పెంచుకోండి. మాటలు కూడా సాధారణమైనవి మాట్లాడరాదు. మాటలలో కూడా రకరకాల భావాలు, భావనలు ఉంటాయి. మాటల ద్వారా భావము మరియు భావన తెలిసిపోతుంది. కనుక సదా ఏ మాటలు మాట్లాడినా వాటిలో ఆత్మిక భావము ఉండాలి మరియు శుభ లేక శ్రేష్ఠ భావన ఉండాలి. మాటలు మరియు భావన కూడా శ్రేష్టంగా ఉండాలి. ఈర్ష్య, అసూయ, అసహ్యము ఇవన్నీ మాయా భావనలు. సదా శుభ భావన మరియు శుభ భావన ఉండాలి. ఇలా ఉన్నాయా అని చెక్ చేసుకోండి. సమయ ఖజానా, మాటల ఖజానా, సంకల్పాల ఖజానా, శక్తుల ఖజానా, జ్ఞాన ఖజానా, గుణాల ఖజానా. ఒక్కొక్క ఖజానాను చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఖజానా యొక్క ఖాతాను జమ చేసుకోవాలి. ఈ అన్ని ఖజానాల ఖాతా నిండుగా ఉండాలి. అప్పుడే పూర్తి మార్కులు పొందుతారు, అనగా పాస్ విత్ ఆనర్గా అవుతారు. ఒకవేళ ఒక్క ఖజానా తక్కువ జమ అయితే ఏముందిలే అని అనుకోకండి. పాస్ విత్ ఆనర్గా అయ్యేందుకు అన్ని ఖజానాల ఖాతా నిండుగా ఉండాలి. మంచిది.
ఎవరైతే ఒక సెకండులో తమ సంకల్పాలను ఎక్కడ కావాలంటే అక్కడ ఏ ఆలోచన చెయ్యాలో అదే ఆలోచన నడుస్తుందని భావించేవారు ఉన్నారో వారు చేతులెత్తండి. ఒక్క సెకండులో మనస్సు కంట్రోల్ అయిపోవాలి. ఇలా ఒక సెకండులో అయిపోగలదా? ఒకవేళ చేయగలిగితే చేతులెత్తండి. మంచిది. ఇప్పుడు ఈ వాతావరణంలో మధువనంలో కూర్చొని ఉన్నారు. మధువన వాయుమండలం శక్తిశాలిగా ఉంటుంది. ఈ వాయుమండలంలో ఈ సమయంలో మనస్సును కంట్రోల్ చేయగలరా? నిమిషంలోనైనా చేయండి, సెకండులోనైనా చేయండి, కానీ చేయగలరా? సెకండులో పరంధామ వాసిగా అవ్వమని మనస్సును ఆజ్ఞాపించండి. మీ మనస్సు మీ ఆజ్ఞను అంగీకరిస్తుందో అంగీకరించదో చూసుకోండి. మంచిది. నలువైపులా ఉన్న సర్వ ఖజానాలకు యజమానులైన పిల్లలకు సదా కష్టాన్ని సెకండులో పరివర్తన చేసుకుని సదా సహజయోగులు, సదా సంకల్పాలు, సమయము, మాటలు, కర్మలను శ్రేష్టంగా చేసుకునేవారు, సదా పొదుపు ఖాతాను పెంచుకునేవారు, సదా మనస్సుకు యజమానులు, మనస్సు, బుద్ధి, సంస్కారాలను ఆజ్ఞానుసారం నడిపించేవారు. ఇలాంటి స్వరాజ్య అధికారి పిల్లలకు దేశంలో ఉన్న విదేశంలో ఉన్న మనసుకు దూరంగా లేరు. నలువైపులా ఉన్న ఇలాంటి పిల్లలకు బాబ్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. బాబా ఈరోజు వరదానం ఇస్తున్నారు. ఉన్నతమైన తండ్రి, ఉన్నతమైన మేము మరియు ఉన్నతమైన కార్యం. ఈ స్మృతి ద్వారా శక్తిశాలిగా అయ్యే బాప్ సమాన్ భవ. వివరణ: ఎలాగైతే ఈ రోజుల్లో ప్రపంచంలో ఎవరైనా విఐపి యొక్క పుత్రుడు ఉంటే అతడు స్వయాన్ని కూడా విఐపి అని భావిస్తాడు. కానీ తండ్రి కంటే ఉన్నతమైన వారు వారెవ్వరూ లేరు. మేము ఇలాంటి ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి యొక్క సంతానము, ఉన్నతమైన ఆత్మలము. ఈ స్మృతి శక్తిశాలిగా చేస్తుంది. ఉన్నతమైన తండ్రి, ఉన్నతమైన మేము, ఉన్నతమైన కార్యము. ఇలాంటి స్మృతిలో ఉండేవారు సదా తండ్రి సమానంగా అయిపోతారు. మొత్తం విశ్వం ముందు శ్రేష్టమైన మరియు ఉన్నతమైన ఆత్మలు మీరు తప్ప మరెవ్వరూ లేరు. కనుక మీకే మహిమ మరియు పూజ జరుగుతుంది. స్లోగన్: సంపూర్ణత యొక్క దర్పణంలో సూక్ష్మ ఆకర్షణలను చెక్ చేసుకొని ముక్తులుగా అవ్వండి. ఓం శాంతి.